శుక్ర భగవానుడికి చేసే పరిహారాలు ధనప్రాప్తిని పెంచుతాయని చెబుతూ ఉంటారు. శుక్ర భగవానుని అనుగ్రహంతో ఇంట్లో డబ్బులు నిండుతాయని కూడా నమ్ముతారు. శుక్ర భగవానుడు ధనం, సంపద, ప్రేమ, జీవితం, నివాసం, ఆరోగ్యం, యవ్వనం వంటి వాటికి కారణమని విశ్వసిస్తారు. శుక్ర భగవానుడు సాధారణంగా అదృష్టాన్ని ప్రసాదిస్తాడు. శుక్రుడిని నిష్టగా ఆరాధించడం వల్ల మహాలక్ష్మి యోగం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మనకి తెలుస్తోంది. శుక్ర భగవానుడికి చేసే పరిహారాలు ధనప్రాప్తిని పెంచుతాయి. శుక్ర భగవానుని అనుగ్రహంతో ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. నవగ్రహాలలో ధన సంపదను ప్రసాదించే దేవునిగా శుక్ర భగవానుడు పేరు పొందాడు. ఆయన అదృష్టం, యోగం వంటి అంశాలను సృష్టించడంలో సిద్ధహస్తుడు. శుక్ర భగవానుని అనుగ్రహం ప్రతి రాశికి చాలా అవసరం. శుక్రుడు అనుగ్రహాన్ని పొందడానికి ఇంట్లో కొన్ని సులభమైన పరిహారాలని మనం చేసుకోవచ్చు. 90 రోజులు నిరంతరంగా ఈ పరిహారాలను గనక చేస్తే యోగం లభిస్తుంది. అదే సమయంలో ఇంట్లో ధనం, అదృష్టం లభించాలి అంటే మహాలక్ష్మీదేవి అనుగ్రహం చాలా ముఖ్యం. సాధారణంగా నవగ్రహాల చిత్రాలను ఉంచి పూజ చేయడం అరుదు. నవగ్రహ దోషాలు అనుగ్రహం కోసం నవగ్రహాలకు పూజ చేయడం ఆచారంగా ఉంది. ధనయోగం నవగ్రహాలలో శుక్ర భగవానుని చిత్రాన్ని ఉంచి పూజ చేయడం చాలా ప్రత్యేకమని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా సముద్ర తరంగాల నుండి తెల్లని గుర్రం మీద కత్తితో వచ్చే శుక్ర భగవానుని చిత్రానికి పూజ చేయడం విశేషమని చెబుతారు. సముద్రం, సూర్యోదయం వంటి దృశ్యాలు చిత్రాల రూపంలో ఉండటం సరైన ఆలోచనలను పెంచుతుందని చెబుతారు. శుక్ర భగవానుని ఆరాధన ఆయన దృష్టిని మన వైపు తిప్పుతుంది, ధనప్రాప్తిని పెంచుతుంది అని చెబుతారు. మంగళయోగం శుక్రుడు ధనదేవుడు. శుక్ర భగవానుడు చేతిలో ఉన్న కత్తి అంగారకుడిని సూచిస్తుందని చెబుతారు. దీనివల్ల అంగారక శుక్రుడు కలిసి మంగళయోగాన్ని సృష్టిస్తారని చెబుతారు. ఈ యోగం ఆర్థికంగా మంచి అభివృద్ధి, కుటుంబ జీవితంలో సంతోషం, విలాసవంతమైన జీవితం వంటి వాటిని ఇస్తుందని కూడా చెబుతారు. శుక్ర భగవానుని ఆరాధన చాలా ప్రత్యేకమని చెబుతారు. ఆ విధంగా శుక్ర భగవానుని చిత్రం ముందు దీపం వెలిగించాలి. గాయత్రి మంత్రాన్ని 27 సార్లు చదువుకోవాలి. ఆ తరువాత మహాలక్ష్మి మంత్రం చదవాలి. ఈ పూజ ముగిసిన తరువాత శుక్రుడికి సమర్పించిన అవిస ఆకును పశువులకు వేయాలి. ఈ పూజను 90 రోజులు నిరంతరంగా చేస్తే మీరు కోరుకున్న వరం లభిస్తుంది. అదే సమయంలో ధనయోగం మీ ఇంటిని చేరుకుంటుంది. స్వస్తి, శుభమస్తు.